ఇప్పుడు స్వాతిముత్యంలో ఒక అమాయకుడైన యువకుడు కథ, అదే మీకు సిరివెన్నెలకు వచ్చేసరికి చాలా డిఫికల్ట్. అది ఒక మూగ యువతికి ఒక కళ్ళు కనపడిన యువకుడు మధ్య లవ్ అనేది దాన్ని స్క్రీన్ మీద చూపించాలంటే అసలు ఎంతో గట్స్ ఉండాలి. డెఫినెట్గా మరి ఆయన కాబట్టి అంత రిస్క్ తీసుకున్నారు. ఎట్ దట్ టైం తను ఏం చేసినా సూపర్ సక్సెస్ అని జనాలు రెడీ అవుతున్న రోజుల్లో ఇలాంటి సబ్జెక్టు వెల్కమ్ చేస్తారా లేదనే దానికి ఆలోచించకుండా ఇలాంటి నేనే చేయగలను అనే ఒక కొండంత ధైర్యంతో ముందుకు తీయడం సామాన్య విషయం కాదు. నాకు తెలిసి మన చిన్నప్పుడు ఏదో ఉండేది, ఒక పడవలో చిన్న పజిల్లాగా ఉండేది మనకే స్కూల్స్లో. ఓ పడవలో ఇటు పక్క పులి ఉంది, ఇటు పక్కేమో గడ్డి ఉంది, మధ్యలో మేక ఉంది అడిగి చేయకూడదు. అలాగే ఇక్కడ ఒక బ్లైండ్ పర్సన్, ఒకేమో డంబ్ గర్ల్, మధ్యలో ఒక న్యూట్రల్ మున్ సెండ్ చేసింది కదా జర్నలిస్టు. ఈ ట్రయాంగిల్ అది నిట్ చేయడం కష్టం కదండి. అందులో ఈరోజు కూడా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మీడియా, పర్టికులర్గా ఇండియాలో, సౌత్ ఇండియాలో, తెలుగులో మజాగా ఉండాలి. ఇలాగే క్యారెక్టర్స్ అని పెడితే ఎలాగ ఎందుకు ప్రజలు ఎందుకు చూస్తారు అని వాట్ పాయింట్ ఈ సినిమాని చూస్తారు వాళ్ళు అంటే అవన్నీ తర్వాత అద్భుతంగా గొప్పగా చేసేయడం అనేది ఈయన మైండ్ సెట్ చేశారు. సినిమా నిజానికి స్వాతిముత్యం ఆడినంత గొప్పగా ఆడలేదు, కానీ ఎప్రిసియేషన్ దానికంటే ఎక్కువ వచ్చింది దీనికి, గొప్పగా వచ్చింది, చాలా బాగా. ఈవెన్ సాంగ్స్ అండి, సాంగ్స్ ఈ స్వాతిముత్యం సాంగ్స్ తీసుకున్నా, సిరివెన్నెల సాంగ్స్ తీసుకున్నా, అసలు విశ్వనాథ్ గారి సినిమాలు అన్నింటిలో సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఎవరు కాదనలేదు సత్యం. అదేమో ఇళయరాజా, సాగర్ సంగమము ప్లస్ ఇది. తర్వాత ఇదేమో కేవి మహాదేవన్ గారు, ఇది సిరివెన్నెల. కేవి మహాదేవన్ గారి కంటే మెయిన్ అక్కడ బాగా ఫోకస్ అయ్యింది ఫ్లూట్ హరిప్రసాద్ చౌరసియా, ఇంటర్నేషనల్ ఫేమస్. ఆయన పేరే హీరోకి పెట్టేశాం, హరిప్రసాద్ పేరు పెట్టి క్యారెక్టర్ని రన్ చేసాం. అది గొప్ప ఇదండి మ్యూజికల్గా. అందులో ఇంకా మెయిన్గా మర్చిపోకుండా గట్టిగా అందరూ మాట్లాడుతుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సీతారామ శాస్త్రి హీ బికెమ్ సీతారామ శాస్త్రి బికెమ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి బికాస్ ఈ సినిమాతో అతని కెరియర్ మొదలైంది. ఒక్కొక్క సాంగ్ వస్తూ ఉంటే నేను కూడా సిరివెన్నెలలో విధాత తలుపున ఆ పాట ఒకటి ఉంది కదా, నాకు ఒళ్ళు గూస్ బంప్స్ వస్తాయి. నాకు కెమెరా కూడా అంత బాగా చేశా, కెమెరా కూడా కసిగా చేసేదాన్ని. మల్టీ ఆపరేషను, ఆ జూము, టైట్ క్లోజప్స్ నుంచి ప్యాన్ చేయడాలు, జూమ్ బ్యాక్లు, ట్రాలీ వెళ్ళటాలు, మళ్ళీ ప్యాన్ ఒకే షాట్ లెందీగా ఆ మ్యూజికల్గా వెళ్తానే ఉంటుంది. ఈ షాట్లో ఈయన ప్లానింగు కష్టపడి ఆయన ఒప్పించాను నేను ఆ సాంగు. నా స్టూడెంట్స్కి, సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్ కానీ మామూలుగా వాళ్ళకి నేను అప్పుడప్పుడు చూడండి అయ్యా నేను చేశాను ఈ సాంగ్ చూడండి, కెమెరా మూమెంట్ ఎంత గొప్పగా ఆయన ప్లాన్ చేశారు, ఎంత బాగా నేను కష్టపడి ఆ జూమింగ్ మ్యూజికల్ టైమింగ్ ప్రకారం వెళ్ళాలి జూము, దాని తగ్గట్టుగానే ప్యాన్ చేయాలి, మళ్ళీ ఇంత ఉంటుంది. అద్భుతం, నాకు భలే ఇష్టం. నేను ఎన్ని సినిమాలు చేసినా ఫోటోగ్రఫిక్గా 1 or 2 మూవీస్ బాగా చెప్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు సిరివెన్నెల, రెండవది నాకు సితార్ ఇష్టం. చాలా బాగుంది సితార్ పాటలు కానీ, అది మళ్ళీ ఇళయరాజానే. అవన్నీ వంశీ సినిమాలన్నీ ఇళయరాజానే. ఇక్కడేమో విశ్వనాథ్ గారికి ఎక్కువగా మహాదేవన్ గారు ఉన్నారు. శంకరాభరణం కానీ జనక ముందు మహాదేవన్ గారే, తర్వాత సాగర సంగమానికి ఇళయరాజా గారు వచ్చారు.